నమస్తే అండి. తెలుగు వంటలకి స్వాగతం. ఈరోజు మనం గరం గరంగా ఉల్లి పకోడీ చేసుకుంటున్నామండి. అది ఎలా చేయాలో చూద్దాం. వర్షాకాలం కదండి, కొంచెం సాయంత్రం పూట చేసుకుని చాలా బాగుంటుంది. తయారు విధానం చూద్దాం. ఆనియన్స్ సన్నంగా స్లైసీగా మనం కట్ చేసుకోవాలండి. మనమైతే ఈ బౌల్స్ 3 బౌల్స్ ఆనియన్ తీసుకున్నాం. ఇలాగ మొత్తం ఆనియన్స్ కోసిన తర్వాత మీరు ఇలాగ చేతితో అనుకోండి, ఇంకా సన్నగా విడుతాయండి. మనం పచ్చిమిర్చి అనేది సన్నంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేస్తున్నామండి. ఇది మనం పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కారమైనా వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటాం. ఒక హాఫ్ స్పూన్ అనేది మనకి అల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోండి ఒక గుండగా. కొంచెం చిన్న చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇందులో సాల్ట్ అనేది 1 స్పూన్ వేసుకుంటున్నాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాం అండి. ధనియాల పొడి అనేది 1 హాఫ్ స్పూన్ తీసుకుంటున్నామండి. జీరా పొడి 1 హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాం. సన్నంగా కరివేపాకు అనేది కట్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ బౌల్తో తీసుకున్నాం కదండి, అదే బౌల్తో మనం శనగపిండి వేసుకుంటున్నాం. ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుంటున్నామండి. మొత్తం కలుపుకోవాలండి. వాటర్ ఎక్కువ పడదండి దానికి, ఎందుకంటే అలాగే ఆనియన్స్ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ అనేది చాలా తక్కువ వేసుకుంటే 1 స్పూన్ వాటర్ కొద్దిగా వేసుకోండి. మనం కొంచెం ఆ వాటర్ అయితే పోయలేదు, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఈ ఉల్లి పకోడీ ఎలా చేయాలో మా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వంటలు ముందుకు వస్తాను. వర్షాకాలం బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ పూట ఒక స్నాక్స్ టైప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుంటున్నామండి. దానిపైన కళాయి పెట్టుకుంటున్నాం. ఆయిల్ పోసుకుంటున్నామండి. ఇప్పుడు ఆయిల్ మరిగింది కదండి, చూసుకొని కొంచెం ఆయిల్ మరిగింది లేదని. ఆయిల్ మరిగింది కదండి, ఆయిల్ మరిగితేనే పకోడీ బాగా అవుతుంది. చిన్న చిన్న స్లైస్లాగా వేసుకోవాలి.
గరం గరంగా మంచిగా పకోడీ చాలా స్మెల్ అయితే బాగా వస్తుందండి, వేగిన స్మెల్. కొంచెం గోల్డెన్ కలర్ వేగితే సరిపోద్దండి, బాగుంటుంది. అలాగే మరి ఎక్కువ వేపికండి, చేదైపోతుంది ఆనియన్స్ కాబట్టి. ఇవన్నీ వేగింది కదా, ఇప్పుడు మనం తీసుకొని ఒక హాట్ బాక్స్లో వేసుకోండి. చాలా టేస్ట్గా ఉందండి ఉల్లిపకోడి. మనమైతే ఇందులో కారం అయితే వేయలేదండి, ఈ పచ్చిమిర్చి సరిపోయింది. దానివల్ల మనకి ఈ పకోడీ ఉల్లిపకోడీ అనేది టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఉల్లిపకోడీ రెడీ అయిపోయిందండి. మంచి గరం గరగా చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకు ఈ వర్షాకాలం చాలామందికి చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ బాయ్.